బైబిల్లో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించింది ఎవరో తెలుసుకుందాం. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించే ముందు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఈ సందర్భం మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉంటుంది. రెండవదిగా మోషే దేవునితో మాట్లాడడానికి సీనాయి పర్వతంపైకి వెళ్ళినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో గడుపుతాడు. ఆ సమయంలో మోషే దేవుని నుండి 10 ఆజ్ఞలను స్వీకరిస్తాడు. ఈ సందర్భం నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. తరువాత మోషే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి మరో 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని కనికరం కొరకు ప్రార్థించాడు. ఈ సందర్భం ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 9వ వచనంలోను మరియు 18వ వచనంలోను ఉంటుంది. మూడవదిగా ఏలియా ప్రవక్త కూడా 40 రోజులు ఉపవాసంతో ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబు చేరుకుంటాడు. 40 రోజులు నిరంతర ప్రార్థన కాకపోయినా ఇది ఒక ఆధ్యాత్మిక పునరుద్ధరణకు మరియు దేవునిని కలుసుకోవటం కోసం చేసిన ప్రయాణం. ఈ సందర్భం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది.